కడప జిల్లా పోరుమామిల గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పీఆర్&ఆర్డీ ఏపీ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బందితో మాట్లాడి గతం కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్లు 350 నుండి 400 వరకు ప్రతిరోజు వస్తున్నారని అన్నారు. మహిళల డెలివరీలు కూడా ఆసుపత్రిలో జరుగుతున్నాయని వెల్లడించారు. ఆసుపత్రి రికార్డులు పరిశీలించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ మనం చేసేది ఓన్లీ సిమెంట్ పెట్టడం, మనం పండ్లు తెప్పించడం, మనం కూడా కడుతున్నాం సార్. కొన్ని పండ్లు కట్టొచ్చా? అంటే మనం వాటర్ ఇస్తే వస్తాయా? ఫ్రీగానే వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్ నుంచి. మనం పంపిస్తే ఎన్ని రోజులు వస్తాయి? 1 వీక్ అయితే 1 వీక్లో వస్తాయి. అట్లయితే చెప్తా, వాళ్ళు కూడా పనులు కట్టించుకునే వాళ్ళకి కూడా అదే 1-2 సపోర్ట్గా కట్టింది. సరే సరే. కాదు బీపీ షుగర్ ఉందా? జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా వాడు. నీకు అప్పుడు మొదలులో ఏం బలంగా కూడా లేవు కదా, నొప్పులే. ఇప్పుడు అందరం పెద్ద అప్పుడు కష్టపడుతున్నప్పుడు నొప్పులు రావడంలే. ఇప్పుడు ఇంటికాడ కూర్చొని నొప్పులు వస్తున్నాయి. పిల్లలు బాగున్నారు, సరే చూస్తున్నారు కదా. యోగి నీకు బాగాలేదా? ఎప్పుడు కట్టుకట్టాలని చెప్పింది డాక్టర్ మీకేనా? ఎవరు రాలేని ఏంటమ్మడి? కాలు దెబ్బ తగ్గుతుంది, ఒక్కదాని వచ్చిన కొడుకులు కోడలు ఎవరు లేరా? వచ్చి చూపించుకోండి, బాగా చూస్తారు. ఇది పోయిన ఇయర్ సార్, ఇది వచ్చేసి జనవరి. వయసు వాళ్ళేనా? అంతా 35-40 కలిసిపోవడం. వాళ్ళు కోవిడ్ గురించి